सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। 16వ పాఠం 57వ శ్లోకం. దేహాదికోశగా సత్తా యాసా వ్యోమాదిభూతగా మానాభావాన్న తద్భేదః ఇతి వేదాంత డిండిమః. నృసింహ సరస్వతి ఏం చెప్తున్నారు? వ్యష్టిలో సత్ చిత్ ఆనందం ఉంటాయి. పంచకోశాలలో, వ్యష్టి అంటే పంచకోశాలు, పంచకోశాల్లో ఉన్నాయి సత్ చిత్ ఆనందం. అలాగే టోటల్ సమష్టి ప్రపంచంలో కూడా సత్ చిత్ ఆనందం ఉంటాయి. ఒక వ్యక్తిలో ఉంటాయి, అంటే జీవాత్మలో ఉంటాయి, ప్రపంచంలో కూడా ఉంటాయి, పరమాత్మలో కూడా ఉంటాయి, అంటే సచ్చిదానంద తత్వం. అయితే మనకి ఒక అనుమానం వస్తుంది, మనలో ఉంది ఏమిటి? పంచకోశాలు, అక్కడ పంచభూతాలు, తత్వం ఒకటే అంటున్నారు కదా. అది ఎలా అంటే, అలలో నీరుంది, సముద్రంలో కూడా నీరే ఉంది. అలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. పంచభూతాలలో ఉన్న సత్ చిత్ ఆనందం ఉంది అంటే మన పంచకోశాల్లో ఉందని మనకు తెలుసు, మనలో ఉందని మనకు తెలుసు. కానీ పంచభూతాలంటే అవన్నీ మరి మిథ్య కదా, జగత్తు మిథ్య కదా. మరి మిథ్యా జగత్తులో సత్ చిత్ ఆనందం ఎలా ఉంటాయి? మిథ్యా జగత్తులో సచ్చిదానం ఎలా ఉంటుంది? మిథ్యా జగత్తు ఉన్నది అంటే, ఉన్నది అంటున్నాం కదా, దేర్ ఈజ్ అంటున్నాం కదా, అక్కడ సత్తు ఉంది. సత్తు ఉంటే బ్రహ్మన్ కూడా ఉంటాడు. అది సహజం, అది స్వాభావికం. మన జగత్తు ఉంది అంటే ఇట్ ఈజ్ ఎంప్లాయిడ్ అనమాట. ఏమండి, కొంచెం ఇట్లా వస్తారా అన్నాను అనుకో, ఏం చేస్తారు మీరు? వస్తారు. ఏమండి, నా కాళ్ళు రావాలా, నా చేతులు రావాలా, లేకపోతే నా పొట్ట ఒక్కటే పంపిస్తే సరిపోతుందా, నా తల ఒకటి పంపించమంటారా అని అడుగుతారా? టోటల్ బాడీ వస్తారు, అంతే కదా. అది ఒక క్వశ్చన్ కాదు అది. అట్లాగే అది ఎంత ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చో, కమ్ హియర్ అంటే మొత్తం బాడీ ఎలా వస్తుందో అంత ఈజీగా, అంత తేలిగ్గా మనం జగత్తు ఉంది అంటే ఏమనుకోవాలి? మనం బ్రహ్మన్ ప్లస్ నామరూపాలు ఈజ్ ఈక్వల్ టు జగత్ అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి. జగత్తు అనగా బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, సర్వ చైతన్యమైనటువంటి బ్రహ్మ. సో బ్రహ్మ అంటే బ్రహ్మన్ అన్న బ్రహ్మన్ ఒకటే. బ్రహ్మన్ ప్లస్ నామరూపాలు ఈజ్ ఈక్వల్ టు జగత్. అంటే జగత్తు కూడా కారణం బ్రహ్మ చేత వ్యాపించబడి ఉన్నది. జగత్తు సత్ చిత్ ఆనందంతో వ్యాపించబడి ఉంది. అది కారణం బ్రహ్మ. కాబట్టి వ్యష్టిలోను సమష్టిలోను సత్ చిత్ ఆనంద స్వరూపం ఒక్కటే. జగత్తులో సచ్చిదానందాన్ని నీవు ఎలా అనుభవంలోకి తెచ్చుకుంటావు? ఇది ప్రశ్న. ఏమిటంటే, జగత్తు ఉంది అంటే ఉనికి, అంటే సత్, అంటే జగత్తు అంతా వ్యాపించి ఉన్నది సత్. జగత్తేమో జడం. సరే, సత్తు వ్యాపించి ఉంది, తెరీ జగత్ అంటున్నాం, బాగానే ఉంది. మరి చిత్తు ఎలా ఉందని చెప్తావు? జగత్తు నాకు తెలుసు,
అంటే ఆ తెలియటమే చిత్తు, చైతన్యము, కాన్షియస్నెస్ చిత్తు చేత వ్యాపించబడి ఉండకపోతే నీకు తెలిసే సమస్య లేదు. ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు. మీరందరూ నేను చూస్తున్నా ఇప్పుడు అనుకోండి, ఇది ఫిజికల్ క్లాస్ అనుకోండి. మీ అందరు నేను ఎట్లా చూస్తున్నాను? మీరందరూ ఒక రకమైనటువంటి లైట్ కాంతి కప్పబడి, ప్రకాశం చేత కప్పబడి ఉన్నారు. ఒక లైట్ చేత కప్పబడి ఉన్నారు. సూర్యకాంతి చేత కప్పబడి ఉన్నారు. ఏమిటి రుజువు? ఏమిటి? ప్రూఫ్ ఏమిటి? అంటే నీవు నాకు కాంతి ఉంది కాబట్టే కాంతి అనే మాధ్యమం ద్వారా నువ్వు కనపడుతున్నావు. కాంతి లేకపోతే నేను నిన్ను చూడలేను. కాంతి అనేది మాధ్యమం. అలాగే వేదాంతం ఏమి చెప్తుంది? వస్తువులన్నీ, ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ చైతన్యం అనే మాధ్యమం ద్వారానే మనం చూడగలుగుతున్నాము. వస్తువులలో చైతన్యం లేకపోతే ఆ వస్తువు నాకు తెలిసే సమస్య లేదు. జగత్తు నాకు తెలుస్తుంది అంటే చైతన్యమే కారణం. అలాగే మనం ఆనందం కూడా సర్వవ్యాపకం అంటాం. ఎలా చెప్పగలం ఆనందం సర్వవ్యాపకం అని? ఇప్పుడు ఆనందం సర్వవ్యాపకం అయితే మన క్లాస్ జరుగుతుంది, మన వేదాంత నియమం క్లాస్ జరుగుతుంది. ఇదో ఫిజికల్ క్లాస్ అనుకోండి. మీరంతా నా ఎదురుగా కూర్చున్నారు. మన పక్కనే ఒక గోడ ఉంది. అది మన క్లాస్ మధ్యలో పక్కపక్క నవ్వుతుందా? మరి ఆనందం ఉంటే నవ్వాలి కదా. అది కూడా మీరు నవ్వితే పళ్ళు కనపడతాయి. మీరు పళ్ళు కనపడేట్టు నవ్వారంటే పళ్ళు కనపడినాయి కాబట్టి అబ్బా భలేగా నవ్వారమ్మా అంటాం. అంటే ఆనందంగా ఉన్నారు మీరు, అంటే మీలో ఆనందం ఉంది. దాన్ని ఆ పళ్ళు కనిపించేటట్టుగా నవ్వి వ్యక్తపరిచారు. మీరు వ్యక్తపరిచారు, బాగానే ఉంది, తెలిసిపోయింది నాకు మీకు ఆనందం ఉందని. మరి గోడ నవ్వుతుందా మధ్యలో? మన దగ్గర మన క్లాస్ జరిగేటప్పుడు పక్కన గోడ ఉంది కదా, మరి దానిలో ఆనందం ఉంటే అది కూడా నవ్వాలి కదా పక్క పక్క. నువ్వు నవ్వితే ఆనందంగా ఉన్నామని తెలుసుకోవచ్చు. మరి గోడ ఎట్లా తెలుసుకోవాలి మనం? క్లాస్ మధ్యలో గోడ నవ్వటం మనం చూడము. ఎట్లా అర్థం చేసుకోవాలంటే మనం ఒక వస్తువుని నేను ఇష్టపడుతున్నాను అంటే, గుర్తుపెట్టుకోండి, బాగా జాగ్రత్తగా వినండి. ఒక వస్తువుని నేను లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను. ఏంటి? ఒక కుర్చీ ఖాళీగా ఉంది, నేను కూర్చుంటున్నా. ఆ కుర్చీ ఖాళీగా ఉంది కదా అని కూర్చుంటున్నా. నాకెంత ఆనందంగా ఉంటుంది అంటే, ఎవరిస్తున్నారు నాకు ఆనందం? ఆకాశం, స్పేస్. ఆ కుర్చీలో స్పేస్ ఉంటే కదా కూర్చుంటాను. ఒకళ్ళు కూర్చుంటే వాళ్ళ మీద నేను కూర్చోను కదా. ఖాళీ కుర్చీలోనే కూర్చుంటా. మరి ఖాళీ కుర్చీలో కూర్చోవటం అంటే, ఖాళీ అంటే ఏంటది? ఆకాశం, స్పేస్. కాబట్టి స్పేస్ నాకు ఆనందాన్ని ఇచ్చింది కదా. అలాగే ఒక వస్తువుని నేను ఇష్టపడుతున్నానంటే అది నాకు ఆనందం ఇస్తుంది అని అర్థము. పంచభూతాలలో సత్ చిత్ ఆనందాలు ఉన్నాయి. పంచభూతాలలో బ్రహ్మన్ వ్యాపించి ఉన్నాడు అని అర్థం. దేహాది కోశగా సత్తా అంటే పంచకోశాలలో ఉన్న సత్తా యాస వ్యోమాది భూతగా పంచభూతాలలో కూడా ఉన్నది. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ఇది చాలాసార్లు మనం వింటుంటాం. సత్యము, జ్ఞానము, అనంతము. సత్ సత్యం, చిత్ జ్ఞానం, అనంతం అంటే ఆనందం, బ్రహ్మ. ఈ మూడే ఉంటాయి బ్రహ్మలో. బ్రహ్మన్ ఎక్కడుంటాడు? నేనే బ్రహ్మన్, అహం బ్రహ్మాస్మి. పంచకోశాలలో, పంచకోశాలంటే మనలో ఉన్నాయి కదా, మనిషిలో. మరి మనం అంతా కలిసి 5 feet 6 feet ఉంటాం, అంతే కదా. 5 feet 5.5 6 అంటే మనలో సత్ ఎంత ఉంటుంది?
సత్తు సైజు 5 అడుగులు లేకపోతే 6 అడుగులు, అంతే కదా. ఒక మనిషి అంటే మిగిలిన జీవులు పక్కన పెట్టండి, మనిషి మైక్రో సత్తు అంటే పంచభూతాల్లో సత్తు, పంచ కోశాల్లో సత్తు మైక్రో సత్తు అనమాట. పంచభూతాలంటే ఆకాశం చాలా పెద్దది కదా, భూతాలు. మరి ఆకాశం, వాయువు, అగ్ని అవన్నీ చాలా పెద్ద పెద్దవి కదా, అక్కడ పెద్ద సత్తు. ఇదేమో మైక్రో సత్తు, అదేమో మ్యాక్రో సత్తు. ఇలా మీరు ఆలోచించకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఆలోచించకూడదు. చిన్న సత్తు, పెద్ద సత్తు, పంచకోశాలు 5-6 అడుగుల కంటే ఎక్కువ ఉండవు కాబట్టి చిన్న సత్తు, పంచభూతాలు చాలా పెద్ద సత్తు, ఇలా అనుకోకూడదు. ఎత్తు, బరువు, సైజు ఇవన్నీ కూడా సత్తు లక్షణాలు కాదు. అవన్నీ మన దేహానికి సంబంధించినవి, సత్తు ఇది కాదు. సత్తు లక్షణాలన్నీ కూడా మనకి తెలుసు కదా. చైతన్యం గురించి ఎప్పుడు చెప్పుకుంటాం కదా. చైతన్యం శరీరంలో భాగం కాదు, లక్షణం కాదు, శరీరం నుంచి ఉత్పత్తి చెందింది కాదు. అలా సత్తుకు చెప్పుకోవాలి. ఉనికి శరీరంలో భాగం కాదు, ఉనికి శరీరం యొక్క లక్షణం కాదు, ఉనికి శరీరం నుంచి ఉత్పత్తి చెందింది కూడా కాదు. సత్తు స్వతంత్రమైంది. అట్లా అటువంటి చైతన్య లక్షణాలు మన సత్తుకి కూడా లక్షణాలు చెప్పుకోవాలి. సత్తుని మనం భాగాలు చేయలేం. చీమ ఉంది, ఒక యాంట్ చీమ, చిన్న సత్తు. ఒక ఎలిఫెంట్ ఉంది, యాంట్, అది పెద్ద సత్తు. ఏనుగులో ఎక్కువ సత్తు, చీమలో తక్కువ సత్తు. అలా ఉండదు. సత్తుని భాగాలు చేయలేము, విభాగాలు చేయలేము, ఖండాలుగా విభజించలేము. మైక్రో మ్యాక్రో అనకూడదు, అనలేము. నీ దేహం, నా దేహం, రెండింటి మధ్య ఖాళీ ప్రదేశం ఉంది. 2 వస్తువుల మధ్య ఖాళీ ప్రదేశం ఉంది. ఆ ఖాళీ ప్రదేశంలో కూడా సత్తు ఉంది. రుజువు ఏమిటి? దెర్ ఈజ్ ఎ గ్యాప్ అంటున్నావు కదా. ఈజినెస్, ఆ ఈజినెస్ గ్యాప్ కి తగిలించావు కదా. గ్యాప్ ఈజ్ అంటే సత్తుకి మినహా ఏమీ లేదు. ఒక ఖాళీ గది ఉంది. ఆ గదిలో అంటే ఎంటీ హాల్ అన్నమాట, ఎంటీ రూమ్. ఆ ఎంటీ రూమ్ లో ఉంది, ఏమీ లేదు. కానీ ఆకాశం ఉంది. ఖాళీ గది అంటే ఆకాశం లేదని ఎట్లా చెప్తావు? ఆకాశం, వస్తువులేమీ లేవు కానీ ఆకాశం ఉంది. అలాగే అవ్యక్తంగా ఉన్న ఉనికి అంతటా ఉంది. కాబట్టి సత్తుకు ప్రమాణాలు అక్కరలేదు. మాన అభావాత్, మానం అంటే ప్రమాణం. సత్తులో ఖండాలు ఉన్నాయని మనం, ఖండాలంటే డివిజన్స్ అన్నమాట, అవి ఉన్నాయని మనం ప్రూవ్ చేయలేం. ఏ ప్రమాణం ద్వారా కూడా చెప్పలేం. అది నీలం సత్తు, అది ఎరుపు సత్తు అట్లా అనలేం. అవి డ్రెస్సు, నువ్వు వేసుకునే డ్రెస్ యొక్క రంగులు. కాబట్టి సత్తులు ఎన్ని, సత్తాలు ఎన్ని అంటే ఒక్కటే. సత్ భేద నా, సత్తు భేద లేదు. ఇది వేదాంత డిండిమః. ఇది విన్నారు కదా. ఇదే స్టోరీ చిత్తు కూడా అంతే. ఇలాగే చెప్పుకుంటాం మనం. చిత్తు కూడా ఏకం. ఆ శ్లోకం చూద్దాం. 58. దేహాది కోశగా స్ఫూర్తి యాసా వ్యోమాది భూతగా మానాభావాన్న తత్ భేదః ఇతి వేదాంత డిండిమః. దేహాది కోశగా స్ఫూర్తి. స్ఫూర్తి అంటే చిత్తు, ఎరుక. మనందరికీ మనం తెలుసు అంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటాం అన్నమాట. అంటే నా గురించి నాకు తెలుసు, నీ గురించి నీకు తెలుసు. అంటే ఎవరి గురించి వారికి స్ఫురణ ఉంటుంది. అవేర్నెస్ అంటే స్ఫురణ. అవేర్నెస్ అంటే చైతన్యము, స్ఫురణ,
ఎరుక, కాన్షియస్నెస్. నేను ఉన్నానని నాకు తెలుసు అంటే స్వయం స్ఫురణ. పంచకోశాలు చైతన్యం చేత వ్యాపించబడి ఉన్నాయి. రుజువు ఏమిటి? నేను నిన్ను చూస్తున్నాను అంటే నీతో పాటు నేను ఒక కాంతిని చూస్తున్నాను. కాంతి లేకపోతే నువ్వు కనపడవు నాకు. అది అండర్స్టూడ్. పంచకోశాల మాధ్యమం ద్వారా నన్ను నేను తెలుసుకుంటున్నాను. అలాగే జగత్తు నాకు ఎరుకలో ఉంది. జగత్తు నాకు తెలుస్తుంది. జగత్తు చైతన్యంలోనే ఉంది. కాంతి ఉదాహరణ మీరు గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు నువ్వు బయట తిరుగుతున్నావు, రోడ్ల మీద తిరుగుతున్నావు. రోడ్లు కనపడుతున్నాయి, నీకు చెట్లు కనపడుతున్నాయి, బిల్డింగులు కనపడుతున్నాయి. అవన్నీ సూర్యకాంతి వలన కనపడుతున్నాయి. సూర్యకాంతి లేనిదే అవి నీకు కనపడవు. అలాగే చైతన్యం ఉంది కాబట్టే నీవు జగత్తును దృశ్య ప్రపంచంలాగా చూడగలుగుతున్నావు. యా స్ఫూర్తి దేహాది కోశగా. స్ఫూర్తి అంటే చైతన్యం, ఎరుక పంచ కోశాలలో అంటే వ్యష్టిలో వ్యాప్తి చెందింది. సా స్ఫూర్తి అదే చైతన్యం వ్యోమాది భూతగా పంచభూతాలలో కూడా ఉంది. పంచకోశాలలో ఉన్నదే పంచభూతాలలో కూడా ఉంది. ఏదైనా ఒక వస్తువు చైతన్యం యొక్క పరిధికి బయట ఉంటే అట్లా జరగదు. సర్వవ్యాపకం కదా చైతన్యం. ఒకవేళ చైతన్యం యొక్క పరిధికి బయట ఉంటే ఏమవుతుంది అంటే అలా జరగదు అసలు. అలా గనక ఉంటే ఆ వస్తువు నీకు తెలుసు అంటే ఆ వస్తువు ఉనికి ఉందని అర్థం. చైతన్యం బయట పరిధి లేదు కాబట్టి, చైతన్య పరిధిలో ఉంది కాబట్టి నీకు తెలుస్తుంది. ఇక్కడ సిద్ధాంతం ఏమిటంటే ఉనికి ఉంటేనే ఆ వస్తువు నీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి మైక్రో ఎరుక, మ్యాక్రో ఎరుక. ఎరుక అంటే చైతన్యం అని చెప్పాను కదా. కాన్షియస్నెస్, ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, బ్లిస్ అవి గుర్తుపెట్టుకోండి. ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి, కాన్షియస్నెస్ అంటే ఎరుక, బ్లిస్ అంటే ఆనందం. కాబట్టి మైక్రో చైతన్యం, మ్యాక్రో చైతన్యం అలా ఉండవు. ఎస్టీ సమష్టిలో కూడా అలా ఉండవు. ఎందుకు? చైతన్యం ఏకం, ఖండన ఉండదు. మైక్రో మ్యాక్రో భేదాలు పంచకోశాలకు, పంచభూతాలకు. మైక్రో మ్యాక్రో భేదాలు పంచకోశాలకి, పంచభూతాలకు ఉంటాయి. చైతన్యంలో మాత్రం భాగాలు ఉండవు. మాన అభావాత్ న తత్ భేద. తత్ అంటే స్ఫూర్తి అంటే చైతన్యం. రెండు వస్తువుల మధ్య కూడా చైతన్యం ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, ఇద్దరు శిష్యులు ఉన్నారనుకోండి. ఇద్దరు శిష్యుల మధ్య కూడా కాంతి ఉంటుంది. నేను చూస్తున్నాను, ఈ పక్క మనిషిని కూడా చూస్తున్నాను. ఆ మధ్యలో నాకేముందో తెలియదు, కానీ కాంతి ఉంది. ఆ మధ్యలో కాంతిని నేను చూడలేకపోతున్నాను. ఎందుకని? అక్కడ మాధ్యమం లేదు. నీ మీద కాంతి పడుతుంది కాబట్టి కాంతికి నువ్వు మాధ్యమం లాగా పనిచేస్తున్నావు, నేను చూస్తున్నా. నీకు పక్క మనిషికి మధ్యలో కాంతి ఉన్నా కూడా మాధ్యమం లేదు కాబట్టి నేను చూడలేకపోతున్నా. అలా చైతన్యం ఏకం, విభజించలేము. మాన అభావాత్ తత్ భేద నాస్తి. చైతన్య భేద నాస్తి. మనకి ఒక అన్ని ఫిలాసఫీ ఉంది. సాంఖ్య యోగ ఫిలాసఫీ అదొక సిద్ధాంతం. అది చైతన్యం సర్వవ్యాపకం అంటారు. అది బాగానే ఉంది. కానీ విచిత్రం ఏంటంటే ప్రతి జీవాత్మలోనూ సర్వవ్యాపక చైతన్యం ఉంది అని అంటారు. అంటే ఎన్ని జీవరాశులుంటే అన్ని సర్వవ్యాపక చైతన్యాలు ఉన్నాయి అంటారు. నిర్వికల్పక సమాధిలో వాళ్ళు కొన్ని సత్యాలు కనుక్కున్నారు. ఏమిటది? అనేకమైన ఆత్మలు ఉన్నాయి, ప్రతి ఆత్మ సర్వవ్యాపకం. ఏమర్థమైంది మీకు?
నిర్వికల్పక సమాధిలో సత్యాలు తెలియవు. రుజువేమిటి? ఇదే రుజువు. వాళ్ళు చెప్పింది ఏంటి? అన్ని అబద్ధాలే, తప్పులే కదా, ఇంకేం రుజువు కావాలి? కాబట్టి వేదాంతం ఏం చెబుతుంది? ఆత్మ ఏకత్వాన్ని చెబుతుంది. మనం నిర్వికల్పక సమాధిలోకి వెళ్ళవలసిన అవసరం లేదు ఇది తెలుసుకోవటానికి. కాబట్టి సత్ ఏకం, చిత్ ఏకం, ఆనందం ఏకం. ఇప్పుడు 5 వ్యక్తులు నవ్వుతున్నారు అనుకుందాం. 5 పక్కపక్కన కూర్చున్నారు, నవ్వుతున్నారు. అప్పుడు 5 ఆనందాలు ఉన్నాయి అని అర్థం చేసుకుంటామా? కనుక మనకు అలాగే అనిపిస్తుంది. ఒక వ్యక్తి పెద్దగా మాయల పకీర్లాగా నవ్వుతాడు, ఇంకొక వ్యక్తి చాలా సున్నితంగా వినపడినట్టు నవ్వుతాడు, ఇంకొక వ్యక్తి అసలు పళ్ళు కనపడితే గాని అతను నవ్వు బయటికి శబ్దం వినపడదు. అలా రకరకాలుగా నవ్వుతారు. 5 తమాషాగా నవ్వుతారు. ఒకళ్ళు నవ్వినట్టు ఇంకొకళ్ళు నవ్వరు. అయితే 5 రకాల ఆనందాలు ఉన్నాయని మనం చెప్పకూడదు. నృసింహ సరస్వతి ఏమంటున్నారు? నృసింహ సరస్వతి ఆనందం ఏకం, ఆనందం ఏకం. మన అందరిలోనూ ఆనందం ఉంది, కానీ కొన్ని సమయాలలో ఆనందం వ్యక్తం అవుతుంది, కొన్ని సమయాల్లో ఆనందం వ్యక్తం కాదు. ఎందుకని? అంటే మానసిక సమస్యలతో ఆనందం కప్పబడి ఉంటుంది. కుటుంబ సమస్యలుంటే ఆనందం లేదు అని అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. కుటుంబ సమస్యలు ఉన్నా కూడా ఆనందం ఉంది, కానీ నీకు కప్పబడింది. సమస్యల వలయంలో ఉన్నావు కాబట్టి అది కప్పబడింది. ఇది వేదాంత వాక్యం. ఇప్పుడు వివేక చూడమణిలో ఒక మంచి ఉదాహరణ చూస్తూ చెప్తారు. ఏంటంటే, ఒక గంధపు చెక్క, అంటే గంధపు మాను చెక్క ఏం చేస్తారంటే నీటిలో పెడతారనమాట. ఎక్కువ కాలం ఉండటానికి దాన్ని నీటిలో పెడతారు. ఆ తర్వాత అది నీటిలో బాగా నాని ఏం చేస్తుంది? ఆ గంధపు చెక్క నాచు పట్టింది, అంటే ఫంగస్ పట్టింది అనమాట ఆ గంధపు చెక్కకి. ఆ గంధపు చెక్క నువ్వు బయటికి తీసి ఏంటంటే, ఏంటి బాబు ఇదేంటి, చాలా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అంటే ఫంగస్ ఉంది కాబట్టి బ్యాడ్ స్మెల్ వస్తుంది, దుర్వాసన భరించలేకపోతున్నావు. అంటే అప్పుడు నీ గురువు ఏం చెప్తాడు? అది దుర్వాసన సరేనమ్మా, చాలా చాలా మంచి గంధం అది మన ఆ దుర్వాసన చూసి నువ్వు మోసపోవద్దు. కొంచెం అట్లా గీకేస్తే దాన్ని, ఆ ఫంగస్ లేయర్ని గీకేస్తే మంచి వాసన వస్తుందంట. గురువు ఆ గంధపు చెక్కకి వాసన ఇచ్చాడు అంటావా? ఎక్కడిచ్చాడు? గురువు మాట చెప్పాడంతే, ఎవ్వరు ఏమిలా. అదే గంధపు చెక్క పైన లేయర్ ని ఇలా కొంచెం గీకితే సువాసన వచ్చింది. అంటే ఏమిటి? గంధం చెక్క స్వభావమే సుగంధం, స్వభావం అది. అలాగే మనం అందరం స్వరూపం, మన స్వరూపం ఆనందం, మనందరి స్వరూపం ఆనందం. అజ్ఞానం, సంశయం, విపర్యయం ఇవి మనని కప్పివేసినాయి అనమాట, కవరింగ్ చేసేసినాయి. కాబట్టి మనకి ఆనందం వ్యక్తం అవటం లేదు, ఆముదం వ్యక్తం అవుతుంది. ఆముదం దాగిన ముఖంలాగా శోక సముద్రంలో, ఇదిగో అక్కయ్య గారు నా బాధలు చెబుతాను కూర్చోండి, మా అత్తయ్య ఎట్లా, మా కోడలు ఎట్లా, మరి ఇది ఎట్లా, అది అట్లా, పిల్లలు ఎట్లా, పిల్లల మాట వినరు అని ఏదేదో మనకు బాధ. ఇది కప్పివేయబడింది, మన ఆనందం అంతా కప్పివేయబడింది. కష్టాలు, సమస్యలు. కానీ ఆనందం ఏకం. ఇది వేదాంత డిండిమః 59వ శ్లోకం. దేహాది కోశగా ప్రీతి యాస వ్యోమాది భూతగా మానాభావాన్న తద్భేదః ఇది వేదాంత డిండిమః. ప్రీతి అంటే ఆనందం, ప్రేమ అంటే యూనివర్సల్ లవ్ అన్నమాట. ప్రేమ అంటే ఐ లవ్ యూ, ఐ హేట్ హిమ్,
ఐ లవ్ యూ. ఇది ఇట్లా అర్థం చేసుకోకూడదు. ఇది సంకుచితమైన ప్రేమ కాదు. యూనివర్సల్ ఆనందం, యూనివర్సల్ లవ్. ఎందుకు? ప్రతి మనిషి ఎందుకు ఆనందాన్నే ప్రేమిస్తాడు? నేను ఐస్ క్రీమ్ని ప్రేమిస్తాను అనకూడదు. ఒకవేళ అట్లా అన్నా కూడా నువ్వు ఐస్ క్రీమ్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? ఐస్ క్రీమ్ని? అది నీకు ఆనందం ఇస్తుంది కాబట్టి. ఐస్ క్రీమ్ కనుక నీకు దుఃఖాన్ని ఇస్తే నీకు ఐస్ క్రీమ్ అంటే ప్రేమ ఉండదు. కాబట్టి ప్రతి వ్యక్తి ఆనందమే కావాలనుకుంటాడు, ఆనందాన్నే ప్రేమిస్తాడు. వేదాంతంలో ఈ రెండు మాటలకు అర్థాలు ఒకటే. ఏమిటది? ప్రేమ, ఆనందం. అంటే విశ్వ ప్రేమ అని అర్థం. ప్రేమ అంటే విశ్వ ప్రేమ, ఆనందం అంటే విశ్వ ఆనందం, అంటే యూనివర్సల్ లవ్, యూనివర్సల్ హ్యాపీనెస్ అన్నమాట. యా దేహాది కోశగా ప్రీతి సావ్యోమాది భూతగా. ప్రాపంచిక వస్తువుల పట్ల ప్రేమ. నా మాన అభావాత్ తత్ భేద. తత్ భేద అంటే ప్రీతి భేద, అంటే ఆనంద భేద. అంటే ఆనందాన్ని, అంటే ప్రేమని మనం విభజించలేం. అలాంటి ప్రూఫ్ ఏం లేదు. ప్రేమకు పరిమితులు ఉన్నాయి అని మనం అనుకుంటాం. ఇది మన భావన. ప్రియం, మోదం, ప్రమోదం, డియర్, డీరర్, డీరెస్ట్, ఇలాంటి మాటలు ఉంటాయి. అంటే మనం లౌకిక లాంగ్వేజ్లో, మనం వ్యవహారిక భాషలో ఇట్లా మాట్లాడుకుంటాం మనం. అవి వేదాంతం ఒప్పుకోదు. అవి మన అపోహలు. ఆకాశాన్ని గోడలు కట్టి ముక్కలు చేయలేము. ఇప్పుడు ఒక 1200 స్క్వేర్ యార్డ్లు ఉన్నాయి. నాకు ఒక ఫ్లాట్ ఉంది, ఒక ప్లాట్ ఎవరికన్నా. ఆ ప్లాట్ని 1200 స్క్వేర్ యార్డ్ ఉన్న ప్లాట్ని అపార్ట్మెంట్లకు ఇచ్చాం. వాడు అపార్ట్మెంట్లు కట్టేశాడు అనుకోండి. ఆ 1200 గజాల్లో ఎంత స్పేస్ ఉంటుందో వాడు అపార్ట్మెంట్లు కట్టినా కూడా అంతే స్పేస్ ఉంటుంది కదా. మళ్ళీ ఆ అపార్ట్మెంట్ అన్ని పడగొట్టామనుకోండి, ఆ స్పేస్ ఆకాశం ఎక్కడికి పోదు కదా. ఆకాశంలో మార్పు ఉండదు. నువ్వు ఒకే ఆకాశంలో గోడలు కట్టుకుంటూ పోతుంది. 20 అంతస్తులు వేసావు, 30 అంతస్తులు వేసావు. ఎన్ని అంతస్తులు వేసినా, ఎన్ని గోడలు కట్టినా ఆకాశంలో మార్పు ఉండదు, ఎక్కువ తక్కువలు ఉండవు. ఎందుకని? ప్రేమ, ఆనందం ఈ ఆకాశంలాగా అది బ్రహ్మన్ యొక్క స్వభావం. బ్రహ్మన్ అంటే నేను, నా స్వరూపం, నా స్వభావం. బ్రహ్మన్ నిర్వికార. అలాగే ప్రేమ, ఆనందం నిర్వికార అంటే ఖండం చేయలేము, ఇండివిజిబుల్. మాన అభావాత్ న తత్ భేద. ప్రీతి భేద, ఆనంద భేద నాస్తి. అధ్యాస. తైత్రీయ ఉపనిషత్తులో మనం ఇదే చూసాం. ప్రియ, మోద, ప్రమోద. హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్. ప్రతిబింబ ఆనందాన్నిచ్చే ప్రతిబింబ మాధ్యమంలో తేడాలు ఉండటం వల్ల మనం అలా అపోహపడుతున్నాము. గుర్తుపెట్టుకోండి. ఈ హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్ అది ఇంగ్లీష్. తెలుగులో మన సంస్కృతిలో ప్రియ, మోద, ప్రమోద. అంటే టెక్నికల్ గా వేదాంతంలో ఇవన్నీ కూడా తమాషాగా మనం వ్యావహారికంగా మాట్లాడుకుంటాం. అదంతా మన అపోహ. ఇప్పుడు రసగుల్లా చూసాం, ఒక స్టేజ్. రసగుల్లా చూసాం స్వీట్ షాప్ లో చెయ్యి ప్యాక్ చేసాడు, తెచ్చుకున్నాం ఇంటికి. అది సెకండ్ స్టేజ్. మూడో స్టేజ్ ఏంటి? శుభ్రంగా తిన్నాం. 3 స్టేజ్లు. హ్యాపీ అని, హ్యాపీయర్ అని, హ్యాపీయెస్ట్ అని, లేకపోతే ప్రియ, మోద, ప్రమోద. ఈ 3 స్టేజ్లకు మనం పేరు పెట్టుకున్నాం ముద్దుగా. అంతేగాని ఆనందంలో తేడా ఉండదు. నువ్వు రసగుల్లా చూసినప్పుడు, రసగుల్లా కొన్నప్పుడు, రసగుల్లా తిన్నప్పుడు నీలో
లోపల ఉన్నటువంటి ఆత్మానందంలో బ్రహ్మానందంలో మార్పులే ఉండవు. 60వ శ్లోకం. సచ్చిదానంద రూపత్వాత్ బ్రహ్మైవాత్మాన సంశయః శృతి ప్రమాణ సంధానాత్ ఇది వేదాంత డిండిమః. ఇప్పుడు 9 శ్లోకాలు కలిపి అధ్యయనం చేయాలన్నమాట. మనం మొదటి 3 శ్లోకాలు సచ్చిదానందం వ్యష్టి చూసాం. తర్వాత 3 శ్లోకాలు సత్ చితానందం సమష్టిలో చూసాం. ఆ తర్వాత 3 శ్లోకాలు సత్ చితానందం వ్యష్టిలోను సమష్టిలోను ఒకటే అని చూసాం. 3 + 3 + 3 ఈ 9 శ్లోకాలు కలిపి అర్థం చేసుకోవాలి. ఆ 9 శ్లోకాల ముగింపు ఈ శ్లోకం. ఇప్పుడు 60వ శ్లోకం నేను చదివాను కదా, దాంట్లో వస్తుంది అన్నమాట. ఏమిటది ముగింపు? బ్రహ్మ ఏవ ఆత్మ. బ్రహ్మైవ ఆత్మ అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే. బోత్ ఆర్ సిమిలర్ అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 కుర్చీలు ఉన్నాయి, ఈ చైరు. బోత్ చైర్స్ ఆర్ సిమిలర్. 2 కుర్చీలు సిమిలర్ గా ఉన్నాయి, అట్లా అనకూడదు. జీవాత్మ ఈజ్ సిమిలర్ టు పరమాత్మ అనకూడదు. జీవాత్మ పరమాత్మ ఒకటే, అవి 2 సమానం కాదు, ఒకటే. చైతన్యం దృష్ట్యా అవి ఒకటే అంటున్నాం, గుర్తుపెట్టుకోండి. చైతన్యం దృష్ట్యా, చైతన్యం దృష్టిలో, చైతన్యం కోణంలో అవి ఒకటే. అంటే ఒకే ఆత్మ 2గా కనపడుతుంది. నా ఒకే ముఖం 2 అద్దాల్లో 2 రకాలుగా కనపడుతుంది. కాంకేవ్ లెన్స్ లో ఒక రకం, కాన్వెక్స్ లెన్స్ లో ఒక రకంగా కనపడుతుంది. నా ముఖం ఒకటే, 2 రకాలు కనపడుతుంది. 10 అద్దాలుంటే 10 రకాలుగా కనపడుతుంది. 20 అద్దాలుంటే 20 రకాలు కనపడుతుంది. ముఖం ఒకటే. అది అర్థం చేసుకోవాలి ఇంటెలిజెంట్ గా, ఇంటలెక్చువల్ గా. ఒకే ఆత్మ 2 తత్వాలుగా వ్యక్తం అవుతుంది. బ్రహ్మ ఏవ ఆత్మ, బ్రహ్మన్ మాత్రమే ఆత్మ. స్వభావం ఒకటే. ఏమిటి స్వభావం? సచ్చిదానందం, సతచితానందం. రూపత్వాత్, రూపం అంటే స్వభావం. 2 అనే మాట నిజానికి వాడకూడదు, ఒకటే అంటున్నాం కదా. అర్థం కావడానికి, వ్యవహారికంగా మీకు తెలియటానికి 2 అంటున్నాం. జీవాత్మ పరమాత్మ. సత్ అంటే శుద్ధ ఉనికి, ప్యూర్ ఎగ్జిస్టెన్స్. ప్యూర్ అంటే నలకలు లేవు, అంటే ఇంప్యూరిటీస్ ఉండవు, అటువంటి ఎగ్జిస్టెన్స్. అలా అనుకోకూడదు మీరు. ప్యూర్ కాన్షియస్నెస్, ప్యూర్ హ్యాపీనెస్, ప్యూర్ ఎగ్జిస్టెన్స్ ఇట్లా అంటాం కదా మనం. శుద్ధ చైతన్యము. అవి శుద్ధ అంటే చాలా బాగా, చాలా వడకట్టి ఏమి నలకలు లేకుండా ఉంది అని శుద్ధం అనుకోకూడదు. సోపాధిక, నిరుపాధిక అని 2 రకాలు ఉంటాయి. ఉపాధిలో ఉంటే చైతన్యం. ఇప్పుడు నేను ఒక ఉపాధి, ఈ దేహం ఉపాధి కదా. ఈ దేహంలో ఉంది చైతన్యం. ఇది సహ ఉపాధిక చైతన్యం, సోపాధిక చైతన్యం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీలో కూడా ఉంది, అది కూడా సోపాధిక చైతన్యం. నీకు నాకు మధ్య ఒక చైతన్యం ఉంది కదా, దాంట్లో ఏముంది? ఉపాధి ఏం లేదు కదా. అది ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అంటే. ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అంటే నిరుపాధిక చైతన్యం. ఎగ్జిస్టెన్స్ అంటే సత్ అనుకోండి, కాన్షియస్నెస్ అంటే చైతన్యం. సో ప్యూర్ కాన్షియస్నెస్ అంటే శుద్ధ చైతన్యము. శుద్ధ చైతన్యం అంటే నిరుపాధిక చైతన్యం, ఉపాధి లేని చైతన్యం. ఇది గుర్తుపెట్టుకోండి. బ్రహ్మానందంలో, తైత్రీయంలో ఒక వల్లిలో ఉంటుంది, సత్ చిత్తులకు 5 లక్షణాలు ఉంటాయి. అట్లాగే ఆనందానికి కూడా 5 లక్షణాలు చూడాలి మనం. అంటే మనకు తెలుసు కదా 5 లక్షణాలు. ఆనందం మనసు లేకపోతే వస్తువులో గాని ఒక భాగం కాదు, లక్షణం కాదు, వాటిల్లో నుండి ఉత్పత్తి చెందింది కాదు. ఆనందం స్వతంత్రమైంది, మనసంతా వ్యాపించి మనసును అప్పుడప్పుడు ఆనందాన్ని ఇస్తుంది మనసుకి. ఇట్లా మనం 5 రూల్స్ చెప్పుకోవాలన్నమాట శుద్ధ ఆనందాన్ని గురించి. ఆనందం కూడా
సర్వవ్యాపకమైనది. అందుకే బ్రహ్మ ఏవ ఆత్మ, బ్రహ్మైవ ఆత్మ అన్నాం. నా సంశయ ఏమిటి దాని అర్థం? నా సంశయ అంటే మనకి ఆధరు నృసింహ సరస్వతి అంటున్నారు. ఏమని? నాకు అనుమానం లేదయ్యా. శృతి ప్రమ అనుసంధానాత్ వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనల వల్ల నాకు ఈ నిశ్చయ జ్ఞానం వచ్చింది. నాకు అనుమానాలు లేవు, నాకు సంశయాలు లేవు. ఏమిటి? నేను బ్రహ్మన్ కాదు, నేను బ్రహ్మన్ కాదు, అహం బ్రహ్మాస్మి కాదు అనే సంశయం నాకు లేదు. అనుసంధానాత్ ఎందుకు లేదు? అంత నిశ్చయ జ్ఞానం నాకు ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు అభ్యాసం చేయటం వలన నిస్సంశయ జ్ఞానం వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకుంటారు? శ్రవణ మనన నిధిధ్యాసనలు 3 ఉన్నాయి. శ్రవణం వల్ల మాత్రం అనలేదు. ఇప్పుడు మనకు ఒక క్లాస్ ఉంది, సోమవారం వేదాంత డెండెమో, అంతే, అంతవరకే పరిమితం. సోమవారం గురుగారు ఏదో చెప్తాడు, మనం ఏదో వింటాం. వీళ్ళుంటే వింటాం, వీళ్ళు లేకపోతే అదేదో రికార్డు పెడతారు, ఆ రికార్డు వింటాం. మళ్ళీ సోమవారం క్లాస్ ఉంటే అప్పుడు వేదాంత డెండెమో క్లాస్ ఉంది కదా, విందాంలే ఏదో చెప్తాడు కదా అన్నట్టుగా ఉంటే అది శ్రవణం. అది దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. చాలా మంది, నేను సత్సాయి నిగమాగమంలో ఒకసారి ఏం చేశానంటే, ఒక వారం రోజులు ఒక గురువుగారు భలే చెప్పారండి, విన్నానండి, బాగుంది. లేకపోతే ఇంకెక్కడ చెప్పారండి, బాగుందండి. ఆ ఉపన్యాసాలు వినటం వల్ల మీకు వచ్చేది పెద్దగా ఏముండదు, కొద్దిగా ఒరిగేది ఉండదు. మీరు ఇట్లా క్లాసులు అటెండ్ అయ్యి రెగ్యులర్ గా శ్రవణం చేస్తే, వేదాంత శ్రవణం చేస్తే మీకు ఉపయోగం ఉంటుంది, ఆత్మజ్ఞానం వస్తుంది. కొంచెం ఒక రకమైన స్ఫూర్తి రావచ్చు మీకు కొన్ని లెక్చర్స్ వింటే, అంతే, అంతవరకే. ఒక ఎక్సైట్మెంట్ రావచ్చు, అది 4 రోజుల్లో పోతుంది. దానివల్ల ఉపయోగం లేదు. మీకు థ్రెడ్ మీరు పట్టుకోలేరు. ఏదో చెప్తాడు, ఇంకొకళ్ళు ఆయన ఏదో చెప్తారు. లేకపోతే కొంతమంది పేపర్స్ అవుతారు, ఆ పేపర్లో ఏదేదో రాస్తారు. మీరు కనుక ఇట్లా ధ్యానం చేస్తే, జపమాలు తిప్పితే అది అయిపోతుంది మీకు, మీరు కృష్ణుడు మీ ముందు నాట్యం చేస్తాడు, ఏదో చెప్తాడు, అది చేస్తాడు. ఇలా అర్థం పర్థం లేని పనులు చేసినందువల్ల పెద్దగా మనకు ఉపయోగాలు ఉండవు. అంటే కేవలం శ్రవణం చేసినందువల్ల ఉపయోగాలు ఉండవని మన నృసింహ సరస్వతి గారు చెప్తున్నారు. ఆధార్ శ్రవణంతో పాటు ఏం చేయాలి? మననం చేయాలి. మననంతో పాటు నిధిధ్యాసనం చేయాలి. నిధిధ్యాసనం అంటే అడాప్ట్ చేసుకోవాలి. ఎస్సిమ్యులేటెడ్ నాలెడ్జ్, ఎస్సిమ్యులేటెడ్ ఫుడ్ మనకు ఎనర్జీ ఇస్తుంది. నువ్వు చూసావు, ప్లేట్ నిండా అన్నం ఉంది, అన్ని కూరలు ఉన్నాయి, తింటే కదా, నువ్వు తినాలి కదా. కాబట్టి అభ్యాసం చేయటం వలన నిస్సంశయ జ్ఞానం వస్తుంది. శ్రవణం వలన మాత్రమే అనలేదు. ఎందుకని? వారానికి ఒక క్లాస్ వింటాం గనక అనుసంధానాత్ అంటే మననము, నిధిధ్యాసనము. ఇది వేదాంత విద్యార్థి యొక్క బాధ్యత. శృతి ప్రమ అంటే వేదాంత బోధ, ప్రమ అంటే బోధ, శృతి అంటే వేదాలు. ఇక్కడ వేదాలు అంటే వేదాంతము, ఉపనిషత్తులు అని అర్థం చేసుకోవాలి. నృసింహ సరస్వతి, వినండి జాగ్రత్తగా, ఒక మాట చెప్తున్నాను. నృసింహ సరస్వతి పరోక్షంగా మనకు ఒక సందేశం ఇస్తున్నారు. ఏమిటది? నాకు ఈ వేదాంత జ్ఞానం నిశ్చయంగా ఉంది, నిస్సంశయ జ్ఞానం ఉంది. నేను శ్రవణ మనన నిధిధ్యాసనలు కొన్ని సంవత్సరాల పాటు చేశాను. నీకు అంటే శిష్యులకు మనకు చెప్తున్నాడు, ఏమైనా సంశయాలుంటే నీవు కూడా కొన్ని సంవత్సరాల పాటు శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి నిస్సంశయ జ్ఞానం పొందు. ఇది
ఆయన సందేశం. మన గురువు గారు ఎవరు? నృసింహ సరస్వతి. నృసింహ సరస్వతి ఎవరు? వేదాంత డిండిమం రచయిత. 61వ శ్లోకం. నా జీవ బ్రహ్మణోర్భేదః సత్తా రూపేణ విద్యతే సత్తాభేదేన మానం స్యాత్ ఇది వేదాంత డిండిమః. ఇది ముఖ్య సందేశం అన్నమాట వేదాంత డిండిమంలో. ఏమిటది? జీవ బ్రహ్మణో భేదః న అస్తి. జీవుడికి బ్రహ్మనికి భేదం లేదు. సత్తారూపేణ అంటే ఉనికి విషయంలో, ఎగ్జిస్టెన్స్ విషయంలో తేడా లేదు. సత్తా భేదేన మానం స్యాత్. ఉనికిలో తేడా ఉంది అనే రుజువు లేదు, ప్రూఫ్ లేదు. ఇక్కడ మానం అంటే ప్రమాణం, అంటే ప్రూఫ్, ఆధారం లేదు. కాబట్టి సత్తాలో భేదం లేదు. ఇదే విధంగా చిత్ చైతన్యానికి చెప్పారు. ఇది వేదాంత డిండిమః. 62. నా జీవ బ్రహ్మణోర్భేదః స్ఫూర్తి రూపేణ విద్యతే స్ఫూర్తి భేదేన మానం స్యాత్ ఇది వేదాంత డిండిమః. స్ఫూర్తి రూపేణ, స్ఫూర్తి అంటే చైతన్యం, చైతన్య రూపేణ కూడా తేడా లేదు. మనం అలా ఎందుకు చెప్తున్నాం? స్ఫూర్తి భేదేన మానం స్యాత్. మానం అంటే ప్రమాణం, అంటే రుజువు. భగవంతుడికి పెద్ద చైతన్యం ఉంటుంది, జీవాత్మకు చిన్న చైతన్యం ఉంటుంది. ఇలా అనుకోకూడదు. కొంతమంది ఇలా అంటారు. విశిష్టాద్వైతంలో వాళ్ళు ఏం చెప్తారంటే, భగవంతుడు పెద్ద నిప్పు, పెద్ద మంట అంటే అగ్నిగుండం. అయితే జీవాత్మ ఒక చిన్న నిప్పు రవ్వ అంటారు. మనం ఒప్పుకోదు, మన వేదాంతం ఒప్పుకోదు, మన అద్వైతం ఒప్పుకోదు. భగవంతుడు పెద్ద చైతన్యము, జీవుడు చిన్న చైతన్యము. ఇలా అనకూడదు. నృసింహ సరస్వతి ఏమంటున్నారు? చైతన్యం అశబ్దం, అస్పర్శం, అరూపం. నేను ఒక మాట చెప్తాను వినండి. చిన్న స్మాల్ ఫార్మ్లెస్ కాన్షియస్నెస్, ఉంటుందా? ఉండదు కదా. అసలు ఫార్మ్లెస్ అంటే చిన్న పెద్ద ఏముంటుంది అందులో? స్మాల్ బిగ్ అనేది ఫామ్ ఉంటుంది. చిన్న పుస్తకము, పెద్ద పుస్తకము, చిన్న పెన్ను, పెద్ద పెన్ను, చిన్న గడియారము, పెద్ద గడియారం, ఇవన్నీ ఫామ్స్ ఉంటాయి. ఫార్మ్లెస్ అంటే స్మాల్ బిగ్ అట్లా ఏమి ఉండవు. ఫార్మ్లెస్ కి నిరాకారం, ఆకారం లేనిది. చిన్న పెద్ద ఎలా ఉంటుంది? చిన్న అని చెప్పటానికి ఆకారం ఉండాలి కదా. ఆ రూపం అంటే అరూపం ఉంటే నిరాకారం అని కదా అర్థం. దేహం చిన్నది కావచ్చు, దేహం చిన్నది పెద్దది ఉంటుంది, చీమ ఉంటుంది, ఎలిఫెంట్ ఉంటుంది. చైతన్యంలో ఉండదు, చిన్న పెద్ద భేదాలు ఉండవు. స్ఫూర్తి భేదే నా మానం స్యాత్. చైతన్య విషయంలో భాగాలుండవు. ఇది వేదాంత డిండిమః. నా జీవ బ్రహ్మణోర్భేదః. 63 చూస్తున్నాం. నా జీవ బ్రహ్మణోర్భేదః ప్రియ రూపేణ విద్యతే ప్రియ భేదేన మానం స్యాత్ ఇది వేదాంత డిండిమః. జీవ బ్రహ్మణో భేదః న అస్తి. జీవుడికి బ్రహ్మకు తేడా లేదు. ప్రియ రూపేణ అంటే ఆనందం విషయంలో, ప్రేమ విషయంలో, ప్రియ భేదేన మానం స్యాత్ అంటే ప్రూఫ్ లేదు, ఆధారం లేదు, రుజువు లేదు. ఆనందంలో ఎక్కువ తక్కువ అని అంటే మనసులో ఉండొచ్చు. నీ మనసులో ఎక్కువ తక్కువ ఆనందాలు ఉండొచ్చు. ఎందుకంటే అది ప్రతిబింబ ఆనందం కనుక. ఇప్పుడు ఒక అద్దం ఉంది, అది సూర్యుని కాంతిని ప్రకాశవంతంగా ప్రతిబింబిస్తుంది అనుకోండి. అద్దానికి మకిలి పడితే సూర్యుని కాంతి మందంగా ఉంటుంది, మకిలి లేకుండా ఉంటే కొంచెం బాగా బ్రైట్ గా ఉంటుంది. తేడాలు అద్దంలో ఉన్నాయి, అద్దం వల్ల తేడాలు ఉంటాయి. సూర్యకాంతిలో నిజానికి
తేడా ఉండదు. అలాగే ఆనందం ఏకం. ఔపాధిక భేద నా స్వరూప భేద. ప్రతిబింబ మాధ్యమంలో తేడా ఉంటుంది, బింబంలో మార్పులుండవు. ఇది వేదాంత డిండిమః. 64. నా జీవ బ్రహ్మణోర్భేదః నామ్నా రూపేణ విద్యతే నామ్నో రూపస్య మిథ్యాత్వాత్ ఇది వేదాంత డిండిమః. ఇది ఒక తమాషా శ్లోకం, మీరు జాగ్రత్తగా వినండి. సత్తు చిత్తు ఆనందంలో మార్పు లేదు, జీవాత్మలలో తేడా లేదు. ప్రతి ఒక్కరూ సచ్చిదానంద ఆత్మ. అలాగే జీవాత్మ పరమాత్మ మధ్య కూడా తేడా లేదు. అంటే నామరూప భేదం ఉండొచ్చు, అలకు సముద్రానికి మధ్య తేడా ఉంటుంది. అలకు సముద్రానికి మధ్య తేడా ఉంటుంది. అలా సముద్రం రెండింటిలో ఉన్నది ఒకే సత్యం, అది నీరు. నామరూపాలు ఒకటి కాదు. అలా అలే సముద్రం సముద్రమే, అల సముద్రం కాదు, సముద్రం అల కాదు. నామ భేద రూప భేద అంటే ఏమిటి? అలకు చిన్న రూపం ఉంటుంది, సముద్రానికి చాలా పెద్ద రూపం ఉంటుంది. నామరూపాల విషయంలో జీవాత్మ పరమాత్మ ఒకటి కాదు, తేడా ఉంది. నామరూప దృష్ట్యా భేద అస్తి. ఒప్పుకోవాలి నువ్వు. నామరూప దృష్ట్యా చూడండి, ఇక్కడ ఏం చెబుతున్నారు నృసింహ సరస్వతి? నామరూప దృష్ట్యా కూడా భేదం లేదు. ఇది మనకు కొంచెం విచిత్రంగా ఉంది కదా, వింతగా ఉంది కదా. ఎందుకని ఎట్లా చెప్తున్నారంటే రచయిత, నామరూప దృష్ట్యా కూడా భేదం లేదు. నామరూపాలు ఉన్నట్లు కనపడుతున్నాయి, నిజానికి అవి లేవు. ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే, మీకు మన లేడీస్ కి మంచి వడ్రాణాలు ఉంటాయి, బంగారంతో పెద్ద పెద్ద వడ్రాణాలు ఉంటాయి. వడ్రాణం అంటే నడుము పెట్టుకుంటారు కదా, వడ్రాణం పెద్దది కదా. ఒక చిటికెన వేలుకు ఉంగరం ఉంటుంది. ఈ చిటికెన వేలు ఉంగరం ఎక్కడ పెడతారు? బీరువాలో పెడతారు, దాస్తారు కదా. ఇలా వడ్రాణం ఎక్కడ పెడతారు? బీరువాలో దాస్తారు. ఎందుకు రెండు దాస్తున్నారు? ఉంగరం చిన్నది కదా, వడ్రాణం పెద్దది కదా, రెండు దాచేస్తున్నారు. ఎందుకు దాస్తున్నారు? రెండు బంగారంతో చేయబడి ఉన్నాయి, రెండు బంగారమే. ఇది పెద్దది కావచ్చు, అది చిన్నది కావచ్చు. కాబట్టి వడ్రాణము అనేది ఒక నామం పెట్టుకున్నాం మనం. అది నామం, రూపం, ప్రయోజనం. రూపం గుండ్రంగా ఉండును, ప్రయోజనం నడుముకు పెట్టుకుందాము, ప్రయోజనం. అట్లాగే ఉంగరం చిన్నది చిటికిన వేలకు పెట్టుకుంటాము, లేదా మధ్య వేలకు పెట్టుకుంటాము. ఇట్లా అవి మనం పెట్టుకున్న నామరూపాలు. అంతే. లోపల కంటెంట్, సత్యం ఏమిటి? బంగారం. మిథ్య ఏమిటి? నామరూపాలు. సత్యం బంగారం, మిథ్య నామరూపాలు. కాబట్టి సముద్రం నామరూపాలు, అలా నామరూపాలు. ఆ రకంగా చూస్తే తేడా లేదు. అవి మిథ్య, సత్యం కాదు. నామరూపాలు మిథ్య, సత్యం కాదు. కాబట్టి తేడా కూడా ఉన్నట్లుగా ఉంది. అంటే ఏమిటి అర్థం? నువ్వు చాలా అందంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అంటే అందంగా లేవని అర్థం. అందంగా ఉన్నావంటే అందంగా ఉన్నావు. నాకెందుకో అనిపిస్తుంది నువ్వేదో అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే అది పొగిడినట్టు కాదు, అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే టెంపరీ అన్నమాట. అట్లా అనిపిస్తుంది కానీ నిజం కాదు అన్నట్టు. అది కూడా ఇండైరెక్ట్ మీనింగ్ అన్నమాట. అందంగా లేవని అర్థం. అంటే జీవాత్మ పరమాత్మల మధ్య తేడా నిజానికి లేదు అని అర్థం. మిథ్య కాబట్టి తేడాలు లేదు. అంటే తేడాలు
మిథ్య అని అర్థం చేసుకోవాలి. అయితే మనకి కొంతమంది అడుగుతుంటారు, ఏమని, ఇదేంటో కొంచెం తేడా ఉందండి, మీరు ఏం చెప్పినా కూడా వేదాంతం అనేది నాకు బుర్రకెక్కటం లేదు, నాకు ఈ తెల్లని పైనుంచి వెళ్ళిపోతుందండి, ఎంత అర్థం చేసుకున్నానో కూడా అర్థం కావట్లేదు, కాకపోతే ఏంటంటే ఏదో భక్తి కొద్ది క్లాసులకు అటెండ్ అవుతున్నాను అని చాలా మంది అంటుంటారు, అంటే ఒప్పుకుంటారు, అంటే అవుట్ స్పోకెన్ అనమాట వాళ్ళు. నేనేమంటానంటే మన వేదాంతంలో ఏముంది, కర్మయోగము ఆచరించు, మనస్సు సంస్కరించుకో, జ్ఞానయోగము ఆచరించు, మోక్షము పొందు, ఇంతే కదా. ఇదే కదా మన వేదాంత ప్రయాణం, అంటే ఆధ్యాత్మిక ప్రయాణం ఇదే కదా. అంటే ధర్మాన్ని ఆచరించు, ఫస్ట్ స్టెప్, బ్రహ్మన్ నేనే అని తెలుసుకో, ఇంతే కదా. అంటే జ్ఞానయోగ ఈజ్ ఇంపాసిబుల్ వితౌట్ కర్మయోగ, గుర్తుపెట్టుకోండి. జ్ఞానయోగ ఈజ్ ఇంపాసిబుల్ వితౌట్ కర్మయోగ, కర్మయోగ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ జ్ఞానయోగ. అంటే కర్మయోగాన్ని మనం సరిగా అనుష్ఠించకపోతే, అంటే జ్ఞాపకం గుర్తుపెట్టుకోండి, కర్మయోగం బాగా 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 అనుష్ఠించాలి, అప్పుడు జ్ఞానయోగం అర్థమవుతుంది. అసలు శాస్త్రంలో కర్మయోగం గురించి చాలా స్పష్టంగా చెప్పారు, కర్మకాండ మన గురువు గారు మన వివరంగా చెప్తారు. కానీ మనం ఎంతవరకు కర్మయోగాన్ని జీర్ణించుకున్నాము అది మనకి చూసుకోవాలి, ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను చాలా గొప్ప ఉపనిషత్తులు విన్నాను, మరి బ్రహ్మసూత్రాలు విన్నాను, మళ్ళీ భగవద్గీత చాలాసార్లు విన్నాను, మళ్ళీ ఇట్లా వేదాంత రెండుమైనటువంటి క్లాసులకు అటెండ్ అవుతున్నాను, తత్వబోధ విన్నాను, మరి దృక్దృష్టి, ఇట్లా మరి 5 శిబిరాలు, వేదాంత శిబిరాలు, ఉజ్జయిని, మరి కాశీ, మరి దాన్ని ఏమంటారు శ్రీశైలం, అన్ని వెళ్ళాను వేదాంత శిబిరాలు. అంటే నాకు చాలా బాగా వచ్చు, అంటే నా జ్ఞాన జ్యోతి, ఆత్మ జ్యోతి వెలుగుతుంది అనుకుంటారు, మంచిదే, అది పాజిటివ్ ఎనర్జీ బాగానే ఉంటుంది. కానీ నిజానికి వాళ్ళలో ఆత్మజ్యోతి ఆరిపోయింది, ఆ జ్ఞాన జ్యోతి ఆరిపోయింది. వెలుగుతుందా ఆరిపోయిందా అని ఎవరికి వాళ్లే చూసుకోవాలి. నీ జ్యోతి వెలుగుతుందా లేదని పక్కవాడు ఎవరు చోటు, గురువుకు తెలియదు ఆ విషయం. అంతర్వీక్షణ ద్వారా చేసుకోవాలి. అసలు కర్మయోగం అంటే, నేను కర్మయోగినేనా, జ్ఞానయోగం పక్కన పెట్టండి, నేను కర్మయోగినేనా అని ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకోవాలి. నువ్వు కర్మయోగం అయితే నీ కర్మయోగం తెలుస్తుంది. కర్మయోగం అంటే ఏమిటి చెప్పండి, కర్మయోగం అంటే ఏమిటి, జీర్ణించుకున్నావా కర్మయోగం? అసలు కర్మయోగం అంటే సమత్వం యోగ ఉచ్యతే, అంటే నీకు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉందా, సమత్వ బుద్ధి ఉందా, అంటే నువ్వు మార్చలేని పరిస్థితులు స్వీకరిస్తున్నావా, మార్చగలిగిన పరిస్థితులు మార్చుకుంటున్నావా, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నావా, నేను ఏ పరిస్థితులు మార్చగలను, ఏ పరిస్థితులు మార్చలేను, ఇది స్పష్టంగా నీకు తెలిసిందా? ఇదే కదా కర్మయోగం. ఇంకో మాట చెప్తున్నా, కర్మయోగి అన్నిటికీ నష్టపోడు. ఇట్లా ఎలా అర్థం చేసుకుంటావు? ఇప్పుడు మనం ఒక 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 బావి తవ్వుతున్నాం అనుకోండి, ఒక 10 అడుగులు తవ్వాం, కొంత ఉపయోగం ఉంటుందా? ఏం ఉపయోగం ఉంటుంది? నీళ్లు వస్తే కదా. 20 అడుగులు తవ్వాం, ఏం ఉపయోగం? నీళ్లు వస్తే కదా ఉపయోగం. 100 అడుగులు తవ్వాం, అప్పుడు నీళ్లు వచ్చినాయి, అంటే 100 అడుగులు తవ్వితేనే నీకు ప్రయోజనం వచ్చింది. కర్మయోగం అలా కాదు. కర్మయోగం కొంత చేసినా కూడా నీకు ప్రయోజనం ఉంటుంది. ఏమిటంటే ఇన్నర్ గ్రోత్, లోపల ఒక మెచ్యూరిటీ, ఒక పరిణితి వస్తుంది అన్నమాట. అది కర్మయోగం అంటే ఇన్నర్ గ్రోతే. మెటీరియల్ బెనిఫిట్స్ వస్తే బై ప్రొడక్ట్స్ వస్తే లేకపోతే లేదు. అది నువ్వు బిజినెస్ చేసావు, నష్టం వచ్చింది, ఆ నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అనేది పక్కన పెట్టండి. బిజినెస్ చేసావు, అది కర్మ సిద్ధాంతం అన్నమాట. కర్మయోగం అంటే మీకు బాగా అర్థం కావాలంటే, టెన్నిస్ ఆడావు, టెన్నిస్ లో ఓడిపోయావా గెలిచావా అనేది కాదు, మంచి ఎక్సర్సైజ్, బాగా చెమట పట్టింది, నాకు బాగా ఎక్సర్సైజ్ వల్ల ఉపయోగం వచ్చింది అని అనుకుంటాడు కర్మయోగి. అదే ఇన్నర్ గ్రోత్ అంటే. కాబట్టి మనకి స్పష్టంగా నీకు ఏం తెలియాలంటే, ఇన్నర్ గ్రోత్ అంటే దైవ సంపద, అంటే విలువలు, నైతిక విలువలు, ధార్మిక ప్రవృత్తి,
అది పెరుగుతుంది అనమాట. అట్లా ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్ ఉందా నీకు? చాలా మంది అసలు సెల్ఫ్ ఎస్టీమ్ ఉండదు. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మరి ఆత్మ న్యూనత భావం లేకపోవటం, అంటే ఆత్మగౌరవం నా మీద నాకు నమ్మకం ఉందా? నాకు ఏమర్థం అవుతుందండి, అది ఆవిడైతే బాగా అర్థం చేసుకుంది, నాకు నా బుర్ర మట్టి బుర్ర. ఇట్లా మాట్లాడితే నీకేమర్థం అవుతుంది అసలు? నువ్వు కర్మయోగానికి ఎప్పుడు వస్తావు? ఇంకా జ్ఞానయోగానికి ఎప్పుడు వెళ్తావు? అప్పుడే 80 ఏళ్ళు వచ్చేసినాయి కదా. సో కాబట్టి సెల్ఫ్ ఎస్టీమ్, ఎస్, ఐ టేక్ చార్జ్ ఆఫ్ మై లైఫ్. నేను నా లైఫ్ నేనే నిర్మించుకుంటా. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడను నేను. ఐ డిపెండ్ ఆన్ మై సెల్ఫ్. అంటే ఇలాంటి ఫీలింగ్ ఉంటే అది కర్మయోగం. అంటే స్పిరిచువల్ గ్రోత్ నాకు తెలుసు. నా స్పిరిచువల్ గ్రోత్ నాకు తెలుస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది. నేను ఎవరైతే చెప్తారు చేయను. ఎవరో ఏదో చెప్తారు. మీరు 11 రోజులు ఒక జపమాల పట్టుకుని రోజుకి 11 జపమాలను చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. 11 రోజులు రోజుకు 11 సార్లు జపమాల తిప్పితే మీకు 11వ రోజున కృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అవ్వకపోతే నన్ను అడగండి. ఇలా మాటలు చెప్తారు. కొండల్ని నిద్ర లేపండి. ఇక్కడ ఉంటుంది కొండల్ని, ఇలా నిద్ర లేపండి, చాలా మార్పులు జరుగుతాయి. గుడ్లు వెనక్కి పెట్టేసుకోండి, ధ్యానం చేయండి. గుడ్లు వెనక్కి ఉండాలి, కనపడకూడదు. గుడ్లు వెనక్కి తిప్పేసి కనీసం ఒక గంట లేకపోతే 2 గంటలు మాక్సిమం ఇట్లా 1 సంవత్సరం చేస్తే, మీకు ధ్యానం చేస్తే మీకేం జరుగుతుందంటే ఇక్కడి నుంచి చుక్కలు పడతాయి లోపల, ఈ రంధ్రంలోంచి, బ్రహ్మ దీంట్లోంచి. అది అట్లా చేయటం నీకు అసలు ఆకలి తప్పులు ఉండవు. ఇలాంటి మాటలు చెప్తారు సూడో గురువులు. ప్రపంచం నుండి అటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళ మైకంలో పడిపోయావంటే శూన్యం, అవుట్. నువ్వు అవుట్. ఇంకా ఆధ్యాత్మిక ప్రయాణం పక్కదారి పట్టింది అని అర్థం. అలా ఎవరు సరి చేసుకోవాలి? నువ్వే సరి చేసుకోవాలి. నువ్వే ట్రాక్ లో పెట్టుకోవాలి. ఢిల్లీ వెళ్ళటానికి రైలు ఎక్కి నాగపూర్లో కమలాలు చాలా తీగా ఉన్నాయండి అని అక్కడే ఆగిపోతావా? నాగపూర్లో సెటిల్ అయిపోతావా? నువ్వు ఢిల్లీ వెళ్ళటానికి రైలు ఎక్కావు, రైలు దిగి ఛాయ్ తాగి మళ్ళీ రైలు ఎక్కు, అంతే. కమలాకాయలు తిను, మళ్ళీ రైలు ఎక్కు, అంతే. డీవియేట్ అవ్వకూడదు. కాబట్టి కర్మయోగి అంటే తన సాధన తనకు బాగా తెలిసిన వాడని అర్థం. అంటే తన సాధన, తన సాధ్యము, ఏం చేయాలి, ఏం చేయకూడదు, నాకు డైరెక్ట్ గా మోక్షానికి వెళ్ళాలి, పరిమితులు అంటే ప్రయారిటీ ఆఫ్ లైఫ్ తెలిసిన వాడని అర్థం. కాబట్టి షటప్ కాదు, సెటప్ అంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కర్మయోగి కంగారు పడ్డు. ఇలాంటి పరిస్థితులు ఉంటేనే నా లైఫ్ బాగుంటుంది. ఈ పరిస్థితులు నాకు లేవు కాబట్టి నాకు ఆధ్యాత్మిక జీవితం 0. అందుకే కొంతమంది అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, కెనడాలో ఉంటారు, వాళ్ళకి తేడా ఉండదు. వాళ్ళు ఇండియాలో ఉంటే ఎలా ఆత్మ విద్యను అభ్యసిస్తారో, ఎలా క్లాసులకు అటెండ్ అవుతారో, అలాగే అక్కడ ఉన్నా కూడా అటెండ్ అవుతారు. అంటే పరిస్థితులు తేడా ఉన్నాయి. ఇక్కడ పరిస్థితులు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. అయినా సరే వాళ్ళ బిహేవియర్ లో మాత్రం మార్పు ఉండదు. సెటప్ అంటారు దాన్ని. సెటప్ ఎలా ఉన్నా కూడా వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్, వాళ్ళకి ఇది మారదన్నమాట. అది కర్మయోగం అంటే. అలా నీకు అటువంటిది ఉందా? అటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ఇది నీకు ఉందా అనేది ఎవరికి వాళ్ళే టెస్ట్ చేసుకోవాలి, అంతర్వేక్షణ చేసుకోవాలి. ఆధ్యాత్మిక ప్రయాణం పట్ల ఒక అవగాహన ఉండాలి. గుడ్డెత్తి చేలో పడ్డట్టు తెలిసి తెలియని సాధనలు చేసి విరక్తి చెంది కొంతమంది నాస్తికులుగా మారిపోతారు. అది నీలో ఉండకూడదు. నా ఆధ్యాత్మిక జీవితం నా చేతుల్లో ఉంది. సాధ్య సాధన విషయ నిశ్చయ జ్ఞానం, ఇది ఉండాలి కర్మయోగి. అదే కర్మయోగం అంటే సాధ్య సాధన విషయ నిశ్చయ జ్ఞానం.
అంటే మార్గం తెలుసు, గమ్యం తెలుసు. మార్గం ఏదో తెలుసు, గమ్యం ఏదో తెలుసు. భజగోవిందంలో ఆ వృద్ధ బ్రాహ్మణుడిలాగా సంస్కృత గ్రామర్ని డుక్కురుంకరని బట్టి పట్టుకుంటూ కూర్చోకూడదు. కాబట్టి కర్మయోగం అంటే వ్యర్థ కలాపాలు కట్టిపెట్టి ఆత్మ ధ్యానమే ధ్యేయంగా చరిస్తాడు అని అర్థం. అందుకే స్వామీజీ ఏమంటారు, రిలిజియన్ ఈజ్ ద రైట్ వే ఆఫ్ లైఫ్. రిలిజియన్ ఈజ్ ది రైట్ వే ఆఫ్ లైఫ్. ఫిలాసఫీ ఈజ్ ద రైట్ వ్యూ ఆఫ్ లైఫ్ అంటారు. కాబట్టి ఎవరికి వాళ్ళు అంతర్వీక్షణ చేసుకుని ఎక్కడున్నారు ఆధ్యాత్మిక ప్రయాణంలో అని తెలుసుకుని మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. స్వస్తి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.